కేవలం 90 రూపాయలనే బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? తెలిస్తే ఎలానో చెప్పండి, తెలియకపోతే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి పాల ప్యాకెట్, బ్రెడ్, నెయ్యి. ఒక పాల ప్యాకెట్ సరిపోద్ది. బ్రెడ్ వచ్చేసి బేకరీలో, పాలు వచ్చేసి సంఘంలో తీసుకోండి. అండ్ ఒక 5 కేజీల పుచ్చకాయ కూడా తీసుకున్నాము జ్యూస్ చేసుకుందామని. అండ్ టోటల్ గా మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి. కిస్మిస్, బాదం పప్పు ఇంట్లో ఉంటే ఇంకా ఖర్చు తగ్గొచ్చు. ముందుగా డేష్ అయితే తీసుకోండి. దాంట్లో బ్రెడ్ వేసి బ్రౌన్ కలర్ బ్రెడ్ మొత్తం తీసేసి వైట్ ఒకటే ఉంచండి. కాసేపు బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో నెయ్యి వేసి ఒక 2 మినిట్స్ ఆగి బ్రెడ్ అయితే ఫుల్ గా వేసి బాగా కలిపి తిప్పండి. నెయ్యి 3 ప్యాకెట్లు అయితే సరిపోద్ది. మేమైతే 2 తెచ్చాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ 2 మినిట్స్ ఆపాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ పంచదార, 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని పంచదార పాకం రెడీ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ బ్రెడ్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా తిప్పాలి, బాగా కలిసేంత వరకు. నెక్స్ట్ ఒక పాల ప్యాకెట్ మొత్తం పోయాలి. పోసాక ఒక 2 మినిట్స్ బాగా తిప్పాలి. ఆ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. వీడు పుచ్చబద్దలు కొయ్యరా అంటే తింటమే సరిపోయింది. ఇక పుచ్చకాయ బద్దలు మొత్తం కోసి దేశాలో వేసి బాగా కలిపి జ్యూస్ అయితే తయారు చేసాము. టోటల్ గా మేము తయారు చేసిన బ్రెడ్ హల్వా, దాంతో పాటు వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా నచ్చింది నాకైతే. దీని మీద ఫుల్ వీడియో కూడా చేసాము, ఒకసారి వెళ్ళి చూడండి.